నర్మేట మండలం ఇసుకబాయి తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నూనావత్ రాజ్ కుమార్ కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగపురి కిరణ్ అండగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజ్ కుమార్ తీవ్రంగా గాయపడి తలకు గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న నాగపురి కిరణ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 1,75,000 రూపాయల చెక్కును నేడు రాజ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నాగపురి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాలరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తూడల సిద్దయ్య, నర్మేట మండల పార్టీ కార్యదర్శులు బైరగోని అంజయ్య, గొల్లపల్లి బాలచందర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు పర్సరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య జయరాం, కొంపల్లి అంబేద్కర్, ఇసుకబాయి తండా సర్పంచ్ బాలజీ, లోక్యతండ సర్పంచ్ మౌనికలపతి, సూర్యబండ సర్పంచ్ భూక్య శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు బానోతులాలు, జడల రమేష్, ప్రతాప్, అశోక్, అలాగే ఉమ్మడి మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి ప్రభుత్వం, వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ నాయకత్వం, వర్ధిల్లాలి, రేవంత్ నాయకత్వం, వర్ధిల్లాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కిరణ్ నాయకత్వం, వర్ధిల్లాలి, కిరణ్ నాయకత్వం, వర్ధిల్లాలి, చామల కిరణ్ కుమార్ నాయకత్వం, వర్ధిల్లాలి, రేవంత్ నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ప్రజా ప్రభుత్వం, వర్ధిల్లాలి. ఒక్క నిమిషం అట్లే ఉండదు. ఓకే, వార్డు మెంబరు మాజీ సర్పంచ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గ్రామానికి ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఎన్నో సేవలు అందించిన విషయాలు మీకు గుర్తిస్తా ఉన్నాం. మరి ఈ గ్రామానికి రాజలింగానికి రాజకీయ యోధుడు మన రాజలింగమన్న గారి వారసుడిగా ప్రజల మధ్యలో నిత్యం మనతో ఉంటూ మరి పేద ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా తన వంతు కర్తవ్యంగా ముందుండి సేవ చేస్తూ ఏదో ఏదో ఎన్నికల ఉత్త ప్రచారాలు కాదు, ఏ కుటుంబానికైతే ఆపద వస్తుందో, ఎక్కడ ఇబ్బంది వస్తుందో, వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలలో చాలా మరి ఇబ్బందులు పడతా ఉంటారు. వారిని ఆదుకోవాలన్న ఒక సంకల్పం నిజంగా వారికి భగవంతుడు కల్పించడం మనందరికీ సంతోషదాయకం. ఈనాటి సమావేశానికి గ్రామశాఖ అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు బాలరెడ్డి అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖర్చు పెట్టకుండా మరి తన సొంత పనులుగా ప్రతి ఒక్క గ్రామాలలో ఇప్పటికీ చెప్పుకోలేనని, లెక్క పెట్టలేనని సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొచ్చిన జనగామ నియోజకవర్గంలో మొత్తమే అత్యధిక కాదు, ఏ ఒక్కరు కూడా ఒక్క చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వకపోయినా దాదాపు ఇచ్చిన వాటిలో 99% వారి చేతుల మీదుగా వారి కష్టంతో వారు సొంతగా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది మనందరం వారిని అభినందించాల్సిన విషయము. వారికి ఎప్పుడు మనం నిజంగా రుణపడే ఉంటాము. ఈరోజు ఇక్కడ ఒక అత్యధికమైనటువంటి డబ్బులు అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో అదొక స్పెషల్గా మరి తీసుకొచ్చి అలా రాజ్ కుమార్ గారికి వారి కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని
అతను దాన్ని తన యొక్క వ్యక్తిగత ఇష్యూగా తీసుకొని ప్రభుత్వం దగ్గర మరి మంత్రుల పార్లమెంట్ సభ్యుల సహకారంతో వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో నాకు కూడా పాల్పంచుకునే అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ గ్రామస్తులందరికీ నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అన్నగారికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాబ్లం అయితే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా కిరణ్ కుమార్ అన్న గారు పోయి పరామర్శించి ఆర్థిక సాయం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన అన్ని రకాల పేపర్లను తీసుకొని పోయి మళ్ళీ ఇవాళ 1,75,000 తీసుకొని రావడం అంటే చాలా గొప్ప విషయం. ఇది అందరం అభినందిస్తూ మీరు ఇలాగే ఎంతో మందికి ఆరోగ్యంగా చాలా మంది ఇబ్బంది పడతారు, వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరనేది కూడా తెలియకుంటుంటారు. కాబట్టి మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు మీరు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ మంచి స్థాయిలో గుర్తింపు పొందాలని చూసుకుంటూ ఏదైనా మంచి పదవి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు మండలంలో ఉన్న అందరి లీడర్లకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాంటి బడుగు బలహీన వర్గాల పిల్లలను ఎన్నో సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొస్తూ మాకు మేలు చేకూరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం అన్నగారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు. అన్నగారు ఎన్నో చేశారు, ఎంతో మందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించారు. కానీ వారికి ఒక చిన్న కృతజ్ఞతగా మేము ఒక గుర్తింపు అంటే అన్న ఏం చేస్తారంటే కుడి చేతిలో చెక్ పట్టుకొచ్చి ఎడమ చేతి ఇచ్చేసి మర్చిపోతూ ఉంటారు. కానీ ఇట్లాంటి వాటి గుర్తింపు రావాలంటే ఒక నలుగురు కూడాలి ఒక దగ్గర, దీని గురించి మాట్లాడాలి. ఎందుకంటే అన్న అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు. అట్లాంటిది మీరు మీ సొంత ఖర్చులు పెట్టుకొని ఇది నా పని నా వాళ్ళు అన్నట్టుగా మీరు తీసుకొని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రతి ఒక్క కుటుంబానికి మీరు ఈ విధంగా అండగా ఉండి ఇంకా చాలా మందికి మీరు ఆరోగ్యాలతో మీరుండి వాళ్ళని సహకరిస్తూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిలో మీరు భాగమై వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నర్బెట్ నుండి వస్తుండగా బైక్ మీద నాకు రోడ్డు ప్రమాదంలో గాయాలు కావడం జరిగింది. హైదరాబాద్ హాస్పిటల్లో తరలించి నన్ను మతి తెలియని స్థితిలో ఉన్నప్పుడు మా కుటుంబాన్ని వచ్చి నాగపూరి కిరణ్ అన్న గారు వచ్చి ఆర్థిక సాయం అందించి మా కుటుంబానికి భరోసా కల్పించారు. మళ్ళా సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కోసము ఆయన పూర్తి సహకారం నా కోసం చేసి ఎంపీ గారి సహకారంతో తీసుకొచ్చినందుకు 1,75,000 రూపాయలు తీసుకొచ్చినందుకు నాగపూరి కిరణ్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. చెక్కు ఎంపీ చామల కిరణ్ గారి సహకారంతో నాగపూరి కిరణ్ గౌడ్ అన్న గారు నాకు 1,75,000 రూపాయలు నాకు సహకారం చేయడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు నాగపూరి కిరణ్ అన్న గారికి నాకు సహకరించినందుకు. జనగామ నియోజకవర్గము నర్మేట మండలం ఇసుకబాయి తండ గ్రామానికి చెందినటువంటి నర్మేట మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ నూనావత్ రాజ్ కుమార్ గారికి మన గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అత్యధిక పెద్ద మొత్తమైనటువంటి 1,75,000 రూపాయల సీఎంఆర్ చెక్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి డీసీసీ ఉపాధ్యక్షులు బాలెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ సిద్దేగౌడ్ గారికి, అదేవిధంగా ఇసుకబాయి తండ సర్పంచ్ బాలాజీ గారికి, అదేవిధంగా కిసాన్ సెల్ అధ్యక్షుడు పరశురామ్ గారికి, అదేవిధంగా భైరవన్ అంజయ్ గారికి, భాన్చంద్ర గారికి, వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఎల్లప్పుడూ మత్స్యపాలకు సంబంధించినటువంటి తండాలకు ఉమ్మడి మత్స్యపాలకు సంబంధించినటువంటి తండాలందరికీ మా నాగపూర్ కుటుంబం తరఫున ఎల్లప్పుడూ మేము అండగా ఉంటాం. ఈ గ్రామ అభివృద్ధిలో మా కుటుంబం యొక్క కృషి విశేషంగా ఉంది. అది ముందు కూడా ఇదే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ అందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081.
9247896607.